అమరావతి రాజధాని ప్లాట్ల కేటాయింపుల్లో తప్పు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి. ప్లాట్ల కేటాయింపు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో పారదర్శకంగా జరిగాయి. 74,000 ప్లాట్లలో 4 ప్లాట్లను నా కుమారుడి పేరుతో కొంటే తప్ప అని ప్రశ్నించారు రఘునాథ్ రెడ్డి. రాజధాని ఇక్కడ వచ్చింది కాబట్టి ఏదైనా ఇల్లు కట్టుకునేదానికి న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. మేమేమో దౌర్జన్యం చేయలేదు, దురాక్రమణ చేయలేదు. మేమంతా కొంటే 5 ప్లాట్లు 10 ప్లాట్లు మంత్రులు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ సంబంధించిన కొనింటారు. దాంట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ ప్లాట్లు ఉంటాయి. అంతేకాకుండా 70,000 ప్లాట్లు అవన్నీ 1 కాదు 2 కాదు 3 కాదు. దానిలో మళ్ళీ ఇచ్చడానికి అవకాశం ఉండదు. లాటరీ విధానం అందరికీ తెలిసిండేదే. అందరి దూరంగా లాటరీ వేశారు. ఇది చాలా ట్రాన్స్పరెంట్గా జరిగిందని చెప్పి రైతులు ఈ రోజున అందరినీ కలిసి భోజనం కూడా పెట్టారు. ఎంతో ఆనందంతో వాళ్ళ భూముల విలువలు పెరిగినాయి. అంటే జగన్మోహన్ రెడ్డి కడుపుమంట అయిపోయింది. ఈ రైతులు ఎటువంటి పరిస్థితుల్లో ఇంప్రూవ్ కాకూడదు, వాళ్ళు బతకూడదు, వాళ్ళు ఇబ్బంది పడాలనే ఆలోచనతో ఉన్నట్లున్నాడు. వాళ్ళు ఎంతో ఆనందంగా ఈ పొందించారు. ఈ 70,000 ప్లేట్లో ఒక సింగిల్ కంప్లైంట్, ఇది ఎక్కడ కూడా ఒక సింగిల్ కంప్లైంట్ లేదు. అంతేకాకుండా